ఇప్పుడు మామతో అంటుండు ఏమనో తెలుసా, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, లేకపోతే నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపేవాడివే. 7, 14 + 6 20 సంవత్సరాలు నీ దగ్గర పనిచేస్తే ఒక గేదె చచ్చిందా, ఒక దూడ చచ్చిందా, ఒక గొర్రె పిల్ల చచ్చిందా, ఏదైనా ఒక గొర్రె పిల్ల నేడ్చకపోయిందా? నీ స్థలంలో ఉండి నేను బ్రతికినంత కాలం, పని చేసినంత కాలం నీకేమైనా కీడు జరిగిందా? నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపించాలనుకున్నావు, ఒట్టి చేతులే నాకు మిగల్చాలనుకున్నావు. నా దేవుడు నిన్ను గద్దించబట్టి ఇప్పుడు మాత్రం నన్ను పంపిస్తున్నావు, లేకపోతే నువ్వు పంపిద్దువా అని లాబానుతో యాకోబు అంటున్నాడు. వాస్తవానికి లాబాను మామ బిడ్డనిచ్చాడు, కూతుర్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, పెళ్లి చేశాడు, కానీ ఒట్టి చేతులతోనే పంపాలనుకున్నాడు, ఒట్టి చేతులే మిగిల్చాలనుకున్నాడు. కానీ కష్టాన్ని చూసిన దేవుడు, తోడయ్యున్న దేవుడు, ఒట్టి చేతులతో దేవుడు ఉంచాలనుకోలేదు. ఈ వాక్యం వింటున్న